ట్రైలర్ చూసిన తర్వాత చాలా చాలా డిఫరెంట్గా ఉంది. హూ ఇస్ ద మ్యూజిక్ డైరెక్టర్ అంటే తెలుగులో రాసి ఉన్నింది. మీ అందరికీ అందరికీ తెలుసు నాకు తెలుగు చదవడం రాదని, కాబట్టి అన్నీ తెలుగులో ఉన్నింది. సీడీ చూసినప్పుడు నాకు అర్థం కాలే. ఒక అమ్మ క్రియేషన్స్ అండ్ 5 కలర్స్ మల్టీమీడియా ఇవి రెండు మాత్రమే అర్థమైంది. ఏకవీర అని ఒకటి ఉన్నింది, అది రెండు అంతే అర్థమైంది అనమాట. దెన్ ఇక్కడ వచ్చాక ఎవరంటే మ్యూజిక్ డైరెక్టర్ అంటే కార్తీక్ అన్నారు. మీన్ పాటలు పాడే కార్తీక అని అడిగాను నేను. అవునండి అలానే. సో కార్తీక్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సింగర్ అండ్ డెఫినెట్లీ ఈ పాటలు విన్న తర్వాత ఇట్స్ వెరీ వెరీ డిఫరెంట్. నిజంగా మనకి ట్రైలర్ చూసిన తర్వాత సాంగ్స్ అంటే టోటలీ అంటే చెప్పాలంటే ఈ మధ్యకాలంలో ఇలాంటి మ్యూజిక్ వినడం అన్నది, ఎస్పెషలీ ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ మ్యూజిక్ గురించి పెద్దగా నేను మాట్లాడలేను కానీ, బట్ డెఫినెట్లీ సంథింగ్ రియలీ డిఫరెంట్, వెరీ వెరీ డిఫరెంట్ అని అనిపించింది. అండ్ ఐ థింక్ ఈ రియలీ వర్క్ హార్డ్. ఎందుకంటే ఈ రోజుల్లో మ్యూజిక్ ఇప్పుడు ఉన్న తరానికి ఇప్పుడున్న జనరేషన్ పాటలు సాంగ్స్ కంపోజ్ చేయడం అన్నది ఇట్స్ నాట్ వెరీ వెరీ డిఫికల్ట్. బట్ దిస్ మూవీ ఇట్స్ రియల్లీ ఐ డోంట్ నో, ఫస్ట్ మూవీ ఇలాంటి మూవీ తనకి వచ్చి ఒక మ్యూజిక్ డైరెక్టర్గా అవకాశం వచ్చిందంటే ఐ థింక్ ఇట్స్ రియల్లీ అ టఫ్ మూవీ. సో ఫర్ అ మ్యూజిక్ డైరెక్టర్ చాలా ధైర్యం ఉండాలి, ఒప్పుకోవడానికి అబ్బాయికి చాలా ధైర్యం ఉండాలి ఇలాంటి సినిమాలు చేయడానికి. సో ఐ కంగ్రాచులేట్ కార్తిక్ అండ్ ద ప్రొడ్యూసర్స్, తమిళ్లో శివ గారు అండ్ తెలుగులో శ్రీనివాస్ గారు. దట్స్ 5 కలర్ మల్టీ మీడియా. ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్ అండ్ డెఫినెట్గా పిక్చర్ తెలుగులో పెద్ద హిట్ అవ్వాలి. అండ్ ఇట్ లుక్స్ వెరీ డిఫరెంట్ అండ్ డెఫినెట్గా తెలుగు ఆడియన్స్ కూడా మంచి మంచి చిత్రాలు కూడా తెలుగు ఆడియన్స్ ప్రేక్షకులు ఆదరించిన రోజులు ఉన్నాయి. ఈ ఆడియోని ఇంత సక్సెస్ చేసిన ఆంధ్ర ప్రజలు సినిమాని అంతకంటే పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటూ, మీ ఆదరణ మీ సపోర్టు ఎప్పుడూ వాడికి ఉండాలని రిక్వెస్ట్ చేయమన్నాడు. పర్టికులర్లీ మిస్టర్ కార్తిక్, యూ ఆస్క్డ్ మీ టు కన్వే హిస్ థ్యాంక్స్ అండ్ కంగ్రాచులేషన్స్ టు యూ. శ్రీనివాస్ గారు అండ్ బాబీ గారు వాళ్ళ సాహసానికి వాళ్ళ అభిరుచికి తోడైన వ్యక్తి అమ్మ క్రియేషన్స్ శివ. ఆల్రెడీ అతను తమిళ్లో చాలా మంచి చిత్రాలు తీసి, సరోజ లాంటి ఉత్తమ చిత్రాలను తీసి గొప్ప ప్రొడ్యూసర్గా ఒక మంచి సంస్థగా చాలా చక్కని పేరు ప్రతిష్టలు తెచ్చుకున్న బ్యానర్. ప్లాటినం డిస్క్ అందించిన శ్రోతలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, వారికి నచ్చిన పాటలకి తాలూకు ప్రశంసలు ఇవ్వాల్సిన ఘనత అంతా కూడా తమిళ రచయితలకు ఇవ్వమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ చిత్రంలో అన్ని హైలైట్స్ కలబోసి ఒక విందు భోజనం లాంటి చిత్రం ఇది. ఈ చిత్రంలో రామకృష్ణ గారు చెప్పినట్లు మన ఆది గారు ఒక రితిక్ రోషన్ లాగే ఉన్నారు మన తెలుగు ఇండస్ట్రీకి. అతని పర్సనాలిటీ చూస్తుంటే మనకి అతను పడ్డ కష్టం తపన మనకు కనబడుతుంది. గుండెల్లో గోదావరి మేము ఇప్పుడే 2వ షెడ్యూల్ ఫినిష్ చేసుకొని వచ్చాం. అండ్ ఆది చంటి మేమందరం చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వాళ్ళం. I know a lot of actors, నాకు సినిమా ఇండస్ట్రీలో అందరూ తెలిసిన వాళ్ళే, కానీ ఆది లాంటి డెడికేటెడ్ సిన్సియర్ ఆనెస్ట్ పర్సన్ మీరు ఇంకెక్కడ చూడరు. My director, Mr. Vasanthabal, for choosing me. Until now, I don't know why you chose me, but I'm just happy you did. And my producer, Mr. Shiva sir, and of course Mr. Srinivas Garu and Mr. Bobby for wonderfully promoting the film here in Andhra. I think it's amazing. Thank you so much. I'm just so happy that he is here today, and thank you so much. I think it means everything to me. Thank you so much. Music success అయినందుకు నేను చాలా ఆనందంగా ఉంది.